హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరిన కథలు. ఈరోజు స్టోరీ యారగెంట్ రుద్ర, ఎపిసోడ్ నెంబర్ 2. కథను రచించిన వారు హారిక గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్లే ముందు ప్లీజ్ వీడియోకి చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ చేశారంటే ఈ వీడియోని ఇంకొంతమందికి వెళ్తుంది సజెషన్లో. అలాగే నిన్నటి ఫస్ట్ ఎపిసోడ్ చాలా బాగుందని చాలా కామెంట్స్ వచ్చాయి. అలాగే మనకి సంధ్య స్టోరీ చాలా డౌన్ అయిపోయింది కదా! అలా ఈ స్టోరీ కూడా అవుతదేమో అనుకున్నాం. బట్ 2500 వరకైతే వ్యూస్ వచ్చాయి. సో హ్యాపీగా ఉంది. ఇంకా ఫర్దర్‌గా ఇంకా వ్యూస్ రావాలనే కోరుకుంటున్నాను. సో మీ అందరి సపోర్ట్ నాకెప్పుడు ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఓకే. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు తన జీవితంలో వచ్చే వ్యక్తి కారణంగా తన జీవితమే పూర్తిగా మారిపోతుందని తెలియదు. ఇక్కడ ఇలా ఉంటే అటు కౌటిల్య ఇండస్ట్రీలో ఈవినింగ్ 5:00 రుద్ర మీటింగ్ కంప్లీట్ అవ్వగానే తన కోట్ తీసి వేసుకొని చాలా స్టైల్‌గా తన మీటింగ్ రూమ్ నుండి బయటకు వచ్చాడు. రుద్రతో పాటు అతడి పిఏ రోహిత్ కూడా మనకే వస్తూ సార్, మీకు సైన్స్ ఎగ్జిబిషన్‌కి చీఫ్ గెస్ట్‌గా రావాలని ఇన్విటేషన్ పంపించారు. మీరక్కడికి వెళ్ళాలనుకుంటున్నారా? రుద్ర చాలా యాటిట్యూడ్‌గా, నా దగ్గర అలాంటి వాటన్నిటికి సమయం లేదు. ఆ మాత్రం నీకు తెలిసుండాలి కదా! రోహిత్ ఓకే సార్. నేనెంత అమౌంట్ అక్కడ డొనేట్ చేయాలో చెప్పండి. నేను విన్నదాన్ని బట్టి అక్కడికి చాలామంది దివ్యాంగులు కూడా వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. రోహిత్ చెప్పింది వినగానే రుద్ర అడుగులు అక్కడే ఆగిపోయాయి. అతడు చాలా డీప్‌గా ఆలోచనలో మునిగిపోయాడు. కాసేపటి తర్వాత రుద్ర తన గంభీరమైన వాయిస్‌తో కార్ రెడీగా పెట్టండి. మనం అక్కడ 10 నిమిషాల కంటే ఎక్కువగా ఉండకూడదు అని చెప్పి చాలా ఫాస్ట్‌గా తన క్యాబిన్ వైపు దూసుకుపోయాడు. రుద్ర అటు వెళ్ళగానే రోహిత్ మొహంపై నవ్వు వచ్చి చేరింది. ఇతడి బండలాంటి మనసుని కరిగించే మనిషి ఎప్పుడొస్తుందో ఈయన జీవితంలోకి అన్నాడు. ఈయన జీవితంలోకి అన్నాడు. కాసేపటి తర్వాత తన సెక్యూరిటీతో పాటు రుద్ర కారులో కూర్చొని బెంగుళూరులోని అతిపెద్ద సైన్స్ ఎగ్జిబిషన్ కోసం బయలుదేరాడు. శివాని లడ్డు కారు ఒక పెద్ద బిల్డింగ్ ఎదురుగా వచ్చి ఆగింది. శివాని లడ్డు చేయి పట్టుకొని సంతోషంగా ఇద్దరు ఆ బిల్డింగ్ లోపలి వెళ్లారు. ఆ బిల్డింగ్లో ఉన్న పెద్ద హాల్లో సైన్స్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. అక్కడ చాలా మంది ఉన్నారు. చాలా సందడిగా, చాలా కోలాహలంగా ఉంది. అక్కడ ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు ఎగ్జిబిషన్‌కి కౌటిల్య ఎంటర్ప్రైజెస్ సీఈఓ రుద్ర కౌటిల్య కూడా అక్కడికొస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది అని. అక్కడికొచ్చిన ప్రతి ఒక్కరూ చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నారు. రుద్రని డైరెక్ట్‌గా చూడాలని. అతడు చాలా తక్కువ సోషల్ ఈవెంట్స్‌కి వస్తాడు. అతడికి బయట తిరగడం కంటే ఒంటరిగా ఉండడమే చాలా ఇష్టం. శివాని లడ్డు ఒకరి చేయి ఒకరు పట్టుకొని సైన్స్ ఎగ్జిబిషన్ అంతా తిరుగుతూ ఉన్నారు. అక్కడ చాలా గుంపులుగా ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే రుద్ర కోసం ఎదురు చూస్తున్నారు ప్రతి ఒక్కరు. బిల్డింగ్ బయట కార్స్ అన్నీ లైన్‌గా వచ్చి ఒకేసారి నలుపు రంగు ఉన్న కార్లన్నీ పార్కింగ్ ఏరియాలో వచ్చి ఆగాయి. రుద్ర కౌటిల్య ఎగ్జిబిషన్ జరుగుతున్న హాల్ దగ్గరకొచ్చేశాడు. అతడు లోపలికొస్తున్నట్టు తెలియగానే జనమంతా అతన్ని చూడ్డం కోసం ఎగబడుతున్నారు. చుట్టూరు గందరగోళంగా ఉంది. శివాని లడ్డు ఇద్దరు చూసుకుంటున్నారు ఆశ్చర్యంగా. అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళిద్దరికీ అర్థం కాలేదు. లడ్డు శివాని చేయి పట్టుకొని లాగి, శివాని, నాకు తెలిసి ఎవరో సెలబ్రిటీ వస్తున్నట్టున్నారు. వావ్! మనం తనతో సెల్ఫీ తీసుకుందాం. మన వాట్సాప్‌లో స్టేటస్ పెట్టుకొని మన నైబర్ మోటోగాడిని బాగా ఏడిపిద్దాం. కుళ్ళుకొని చావాలి వెధవ. లడ్డు మాటలు విని శివాని మొహంలో కూడా అల్లరి నవ్వు వచ్చి చేరింది. ఐడియా అంతా చెత్తగా ఏమీ లేదు. లడ్డు చాలా బావుంది. చాలా సెల్ఫీలు తీసుకుందాం. తీసుకొని ఆ మోటుగాడిని బాగా ఏడిపిద్దాం. నిన్ను బాగా ఇబ్బంది పెడతాడు కదా వాడు.
లడ్డు సంతోషంగా శివానిని హగ్ చేసుకున్నాడు. వాళ్ళిద్దరూ దీక్షణంగా ఆ హాల్ గేటు వైపు చూస్తూ నిలబడ్డారు. బయట మీడియా అంతా వచ్చారు. రుద్ర కారులోని కూర్చొని బయట ఉన్న మీడియాని చాలా కోపంగా చూస్తున్నాడు. అతని చూపు ఎలా ఉందంటే వాళ్ళందర్నీ నమిలి మింగేసేలా ఉంది. రుద్ర తన పిడికిలి బిగించి కోపంగా ఐ జస్ట్ హేట్ దెమ్. రుద్ర మాటలు విని రోహిత్ చాలా భయపడ్డాడు. వెంటనే కారులో నుండి కిందికి దిగి గార్డ్స్ హెల్ప్తో మీడియాని కవర్ చేశాడు. ఎవరూ కూడా తన బాస్ రుద్రని ఇబ్బంది పెట్టకుండా గార్డ్స్ మీడియా వాళ్ళని ఫుల్గా కవర్ చేసేశారు. రోహిత్ వెళ్ళి కార్ డోర్ ఓపెన్ చేయగానే అందులో నుంచి మన కోపిష్టి సీఈఓ బయటకొచ్చాడు. హాల్లో నిలబడి శివాని ఇంకా లడ్డు వచ్చే సెలబ్రిటీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఇప్పటివరకు ఎవరూ రాలేదు. లడ్డు మొహం మార్చుకొని శివాని సెలబ్రిటీ మన గురించి ఆలోచన లేదు. అసలు లోపలికి రావడం లేదు. నాకు తెలిసి అతను చాలా పొగరుబోతనుకుంటా అన్నాడు లడ్డు. శివాని ఆ పిల్లోడెదురుగా మోకాళ్ళపై కూర్చొని అతని ముద్దు మోముని పట్టుకొని, నా ప్రియమైన లడ్డు మహారాజ్, మనమేమీ ఇక్కడ తన గురించి వెయిట్ చేయడం లేదు కదా. ఇక్కడ ఇలా నిలబడి టైం వేస్ట్ చేసుకోవడం బదులు మనం వెళ్ళి తిరుగుదాం పదా అనగానే లడ్డు చాలా సంతోషించాడు. శివాని చేతిని గట్టిగా పట్టుకున్నాడు. వాళ్ళిద్దరూ చాలా ప్రశాంతంగా సైన్స్ ఎగ్జిబిషన్ని చూస్తూ సంతోషంగా ఎగురుతూ ఉన్నారు. వాళ్ళిద్దరికీ ఒకరికి ఒకరి కంపెనీ అంటే చాలా ఇష్టం. ఇంకొకరు అవసరమే లేదు వాళ్ళకి. శివాని లడ్డు చేయి పట్టుకుని తిరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వస్తువు తనకి చూపిస్తుంది. అప్పుడే హాల్ మెయిన్ గేట్ దగ్గర జనాలు గుంపులుగా నిండుకొని ఉన్నారు. పూర్తి హాల్ మొత్తం గందరగోళంగా హడావిడిగా ఉంది. ఎందుకంటే రుద్ర కౌటిల్య అక్కడికి చేరుకున్నాడు. ఆ జనాలని చూసి, ఆ హడావిడి చూసి శివాని అస్సలు ఇబ్బంది పడలేదు. శివాని అక్కడ జరుగుతున్న గందరగోళాన్ని కూడా పట్టించుకోలేదు. ముందుకు వెళ్తూ ఉంది. కానీ మన లడ్డు దృష్టి మొత్తం హాల్ మెయిన్ గేట్ వైపే ఉంది. ప్రతిసారి అటువైపు చూస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరూ అతన్ని చూడడం కోసం ఎగ్జైట్ అవుతున్నారు. గుంపులు గుంపులుగా అతని ఎదురుగా నిలబడున్నారు. కానీ రుద్ర వాళ్ళందరినీ ఇగ్నోర్ చేస్తూ ముందుకొస్తున్నాడు. లడ్డూకి కూడా చాలా కుతూహలంగా ఉంది. ఎవరొచ్చారు? వాళ్ళని చూడాలి అని. ఎవరప్పా అంత పెద్ద సెలబ్రిటీ? అతని వెనక ప్రతి ఒక్కరూ పిచ్చివాళ్లలా పడుతున్నారు. సమయం చూసి లడ్డు శివాని చేతిలో నుండి తన చేతిని విడిపించుకొని అక్కడి నుంచి పారిపోయాడు. శివాని లడ్డు అలా పరిగెడుతూ ఉంటే చూసి అతని వెనకే పరిగెడుతూ వెళ్ళింది. అప్పటికే లడ్డు ఆ జనాల్లో కలిసిపోయాడు. కనిపించడం లేదు. లడ్డు తన చిన్న చిన్న కళ్ళతో ఎదురుగా ఉన్న వ్యక్తిని చూస్తూ, వావ్, ఇతను ఎంత బాగున్నాడో, చాలా హ్యాండ్సమ్గా కూడా ఉన్నాడు, చాలా యాటిట్యూడ్ అనుకుంటా, కానీ చాలా ఓవర్ చేస్తున్నాడు. అందరూ ఇతన్ని ఎంతగా ఇష్టపడుతున్నారు, కానీ ఇతను ప్రతి ఒక్కరిని ఇగ్నోర్ చేస్తున్నాడు. ఇతడికి చాలా యాటిట్యూడ్ అనుకుంటా. ఇది చాలా చెడ్డ విషయం కదా. ప్రతి ఒక్కరూ ఈయనతో మాట్లాడాలని ఎంత ఆశపడుతున్నారు. లడ్డు ఫిక్స్ అయిపోయాడు. ఈరోజు ఎలా అయినా సరే ఆ కోపిష్టి సీఈఓతో మాట్లాడాలని. అతడికి అర్థమయ్యేలా చెప్పాలనుకున్నాడు. ప్రతి ఒక్కరితో నవ్వుతూ హ్యాపీగా మాట్లాడాలి అని. లడ్డు చాలా స్టైల్గా తన షర్ట్ కాలర్ సెట్ చేసుకొని తన చేతికి పెట్టుకున్న కాటన్ వాచ్ని సరిచేసుకుంటూ రుద్రకి ఎదురుగా వెళ్తూ ఉన్నాడు. లడ్డు రుద్ర సెక్యూరిటీని కూడా బోల్తా కొట్టి చిన్న ప్లేస్లో నుంచి దూరి స్ట్రెయిట్గా వెళ్ళి రుద్ర ఎదురుగా నిలబడ్డాడు. రుద్ర చాలా ఫాస్ట్గా ముందుకొస్తున్నాడు. అప్పుడే తనకి ఎదురుగా ఒక చిన్న పిల్లాడికి వచ్చి నిలబడ్డాడు. ఆ చిన్న పిల్లవాడిని చూసి రుద్ర అక్కడే ఆగిపోయాడు. తన గ్లాసెస్ పెట్టుకుని ఉండడం వల్ల అతనికి కళ్ళల్లో కోపం తెలియడం లేదు. ఎవరికి కానీ చాలా కోపంగా చూస్తూ ఉన్నాడు లడ్డు వైపు. రుద్ర ఇంకా లడ్డు ఒకరినొకరు చాలా కోపంగా చూసుకుంటున్నారు. శివాని చాలా టెన్షన్ పడుతూ ఆ జనాల్లో లడ్డూని వెతుకుతూ ఉంది.
తనకి అర్థం కావట్లేదు. తన చిన్ని లడ్డూ బాబు ఎక్కడికి వెళ్ళిపోయాడో. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ రుద్రని, లడ్డూని చూస్తున్నారు. చాలా సైలెంట్‌గా ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ నిలబడ్డారు. రుద్ర పిఏ రోహిత్ ముందుకొచ్చి లడ్డూని చూసి ఓయ్ చోటా, చోటా ప్యాకెట్. పెద్దవాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళ దారిని ఇలా అడ్డగించుకోకూడదు. పక్కకి జరుగు అన్నాడు రోహిత్. లడ్డు తన చిన్న చేతిని అక్కడికి చూపించి ఆగమన్నట్టుగా చెప్పి, చూడండి అంకుల్, నేను ఈ హ్యాండ్సమ్ అంకుల్‌తో మాట్లాడాలనుకుంటున్నాను. మీరు మా ఇద్దరి మధ్యలోకి అస్సలు రాకండి. లేకపోతే నేను అలిగి ఇక్కడే ఫ్లోర్ పైన కూర్చుంటాను. సాయంత్రం వరకు అస్సలు కదలను. రోహిత్ లడ్డు మాటలు విని చాలా ఆశ్చర్యపోయాడు. బేటా, నువ్వు సాయంత్రం అంటున్నావు కానీ ఇప్పుడు రాత్రయింది అన్నాడు రోహిత్. లడ్డు వెంటనే తడబడి, అంకుల్, రేపు సాయంత్రం ఇక్కడ కూర్చొనుంటాను. నేనెప్పుడు చెప్పాను ఈరోజు సాయంత్రం వరకు ఇక్కడ కూర్చుంటానని మీకు? మీరు నా మాటలు అర్థం చేసుకోండి అని మళ్ళీ రుద్ర వైపు చూస్తున్నాడు లడ్డు. అతడి మొహంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ లేవు. సైలెంట్‌గా లడ్డూని చూస్తూ ఉన్నాడు. అతడి మనసులో ఏముందనేది కేవలం అతనికి మాత్రమే తెలుసు. అతడెలా ఫీల్ అవుతున్నాడు అనేది. లడ్డు డీప్ బ్రీత్ తీసుకొని, చాలా సీరియస్‌గా చూడండి అంకుల్. మీరు చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నారు. ఎంత అందంగా ఉన్నారు, అంత కోపిష్టి కూడా. నీకు తెలుసా, నేను మా శివాని ఇద్దరం మీతో పాటు సెల్ఫీ తీసుకోవాలనుకున్నాం. మేమిద్దరం మీకోసం ఎంత వెయిట్ చేశామో మీకు తెలుసా? మీరు అసలు రానే లేదు. నాకప్పుడే అర్థమైంది నీకు చాలా యాటిట్యూడ్ అని. నీకంత యాటిట్యూడ్ కూడా మంచిది కాదు. చూడండి, నేను ఎంత క్యూట్‌గా, స్వీట్‌గా ఉన్నానో. మా శివాని కూడా చాలా అందంగా ఉంటుంది. మీరు మా శివానిని చూస్తే తన వెనకే పిచ్చివాడ్లా తిరుగుతారు. నేను మిమ్మల్ని తన వెనక తిరగనివ్వనస్సలు. ఎందుకంటే శివాని కేవలం నా సొంతం. హా! తను పెళ్లి ఇంకొకరిని చేసుకుంటుందనుకోండి. కానీ నేను కట్నం కింద తనతో పాటు తన అత్తారింటికి వెళ్తాను. హలో అంకుల్, నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీరప్పుడప్పుడు నవ్వుతూ ఉండండి. మీరు నవ్వితే ఈ ప్రపంచంలోనే అందరికన్నా అందంగా కనపడతారు. ఒకసారి ట్రై చేయండి. లడ్డూ మాటలు విని అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఒక చిన్న పిల్లవాడు ఇంత పెద్ద పెద్ద మాటలు ఎలా మాట్లాడుతున్నాడు అని. రోహిత్‌కి అయితే చాలా నవ్వొస్తుంది. ఈరోజు వారికి కూడా ఎవరు అంత ధైర్యంగా సాహసం చేసి అతని ముందుకొచ్చి, మీరు కొంచెం నవ్వితే బావుంటారని ఎవరూ చెప్పలేదు. ఈ పిల్లవాడిని నిజంగా మెచ్చుకోవచ్చు. చాలా ధైర్యవంతుడు. ఈరోజు ప్రూవ్ చేశాడు. ద యాంగ్రీ యంగ్ మ్యాన్ ముందు నిలబడి అతన్ని నవ్వమని, అలాగే కోపం కూడా తగ్గించుకోమని చెప్పాడు. రోహిత్‌కి చాలా అంటే చాలా నవ్వొస్తుంది. కానీ అతడు నవ్వలేడు. అతనికి తెలుసు, ఒకవేళ రుద్రకి తెలిస్తే అది బ్యాండ్ బజాయిస్తాడని. లడ్డూ మాటలు విని కూడా రుద్ర మొహంలో ఎక్స్‌ప్రెషన్స్ అస్సలు మారలేదు. అతడి మాటలు అసలు తనకి పట్టనట్టుగా బిహేవ్ చేశాడు. ఇలాంటి ఎక్స్‌ప్రెషన్ లేకుండా లడ్డూ వైపు అలాగే చూస్తూ ఉన్నాడు. ఎంత బండరాయి అంటే అతడి మనసు ఒక చిన్న పిల్లాడు. తనెదురుగా వచ్చి మీరు నవ్వితే బావుంటారని చెప్పినా కానీ అతని హృదయం కరగకపోగా చాలా యాటిట్యూడ్‌గా, రోహిత్, ఈ పిల్లవాడిని నువ్వు పక్కకి తీసుకెళ్తావా? లేదంటే నేను నిన్ను పక్కకి పెట్టాల్సొస్తుంది. గుర్తుపెట్టుకో అన్నాడు రుద్ర చాలా కోపంగా. రోహిత్ చాలా భయపడిపోయాడు. ముందుకొచ్చి లడ్డూని ఎత్తుకోవాలనుకున్నాడు. అప్పుడే లడ్డూ చాలా గట్టిగా రుద్ర కాళ్ళని చుట్టేశాడు. రోహిత్‌కి అస్సలు ఊపిరాడడం లేదు. రుద్రకి ఇలాంటివన్నీ అస్సలు నచ్చవు. సారీ, పిల్లవాడిని అస్సలు వదలరు ఇంకా అనుకున్నాడు మనసులో. రుద్ర తన కళ్ళకున్న స్పెట్స్ తీసి తన కాళ్ళని చుట్టేసిన లడ్డూ చేపట్టుకొని తల నుండి దూరం జరిపి అక్కడి నుంచి ముందుకు కదిలాడు. అయినా మన లడ్డూ మహారాజ్ వదిలిపెట్టలేదు. మళ్ళీ రుద్ర దగ్గరికి వెళ్ళి తల పైకెత్తి రుద్ర వెళ్ళి రుద్ర సారీ రుద్ర వైపు కోపంగా చూస్తున్నాడు. రుద్ర కూడా లడ్డూ వైపు అలాగే కోపంగా చూసి ఈసారి తన గంభీరమైన గొంతుతో, నీ దగ్గర ఏం పని లేనట్టుంది. సో
డోంట్ డిస్టర్బ్ మీ. నా దారి నుంచి పక్కన తప్పుకో. ప్లీజ్ ఒక్కసారి నన్నెత్తుకోండి. నేనస్సలు వెయిట్ ఉండను. శివాని అయితే చాలా సార్లు నన్నెత్తుకొని తిప్పుతుంది. మీరు నాకు చాలా నచ్చారు. కానీ మీరు కొంచెం కోపం తగ్గించుకుంటే చాలా మంచిది. అది వదిలేస్తే శివాని తర్వాత నేనెవరినైనా ఇష్టపడుతున్నానంటే అది మిమ్మల్నే. రుద్రకి చాలా కోపం వస్తుంది. కోపంగా రోహిత్ వైపు చూసి గట్టిగా, ఈ అల్లరి పిల్లవాడు ఎవరితో పాటొచ్చాడు అని అరిచాడు. రుద్ర గంభీరమైన గొంతు విని శివాని గుండె వేగంగా కొట్టుకుంటుంది భయంతో. శివాని ముందుకు నడుస్తుంది. అందర్నీ రిక్వెస్ట్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటే అప్పుడే తనకి తన లడ్డూ మహారాజ్ కనిపించాడు. తన ఎదురుగా ఒక పొడవాటి వ్యక్తి ముందు నిలబడి అతన్ని చూస్తున్నాడు. అది చూసి శివాని తన తల కొట్టుకొని తన మధురమైన గొంతుతో, అరే లడ్డూ, నువ్విక్కడేం చేస్తున్నావు? శివాని మధురమైన గొంతు రుద్ర చెవులను తాకగానే మొదటిసారి ఒకలాంటి ఫీలింగ్ ఏర్పడింది. అతని గుండెల్లో చాలా అలజడిగా ఉంది. అతడు అంత ముద్దుగా, అంత స్వీట్ వాయిస్ వినడం మొదటిసారి. కానీ ఈ వాయిస్ ఎక్కడి నుంచొస్తుంది అనుకుని చూస్తున్నాడు చుట్టూ. శివాని గొంతు విని లడ్డూ చాలా హ్యాపీ అయ్యాడు. శివానిని వెతుకుతూ ఉన్నాడు. అప్పుడే లడ్డూకి జనాల మధ్యలో కోమలమైన శివాని చెయ్యి కనిపించింది. ఆ చెయ్యిని లడ్డూ కోసం ముందుకు చాపుంచింది. వెంటనే లడ్డూ పరిగెత్తి తన చేతిని శివాని చేతిలో పెట్టి గట్టిగా పట్టుకొని గట్టిగా, ఎస్, నన్ను తీసుకెళ్లడానికి నా శివాని వచ్చింది. రుద్ర కూడా చూపు తిప్పి చూశాడు. ఆ జనాలతో ఒక కోమలమైన చెయ్యి కనపడింది. రుద్రకి తనెవరో తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉంది. అమ్మ వాయిస్ చాలా బావుంది. తన చెయ్యి చాలా కోమలంగా, మీగడలాంటి వర్ణంలో మెరిసిపోతుంది. రుద్రకు ఆమెవరో తెలుసుకోవాలనిపిస్తుంది. తనకే చాలా విచిత్రంగా ఉంది. ఇప్పటి వరకు నాకెప్పుడూ ఇలా అనిపించలేదు. నా లైఫ్లో నాకెవరూ నచ్చలేదు. మొదటిసారి ఇలా అనిపిస్తుంది. శివానికిప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పటి వరకు తన పడ్డ టెన్షన్ అంతా ఒక్కసారిగా మాయమైంది. చుట్టూ ఉన్న జనాన్ని తోసుకుంటూ వెళ్ళి వాడిని తన వైపు లాక్కుంది. రుద్రకి లడ్డూ కనిపించలేదు. రుద్రకి చాలా కోపం వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు తన కోమలమైన చెయ్యి కూడా కనిపించడం లేదు. తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక గట్టిగా తన గంభీరమైన గొంతుతో, తప్పుకోండి ప్రతి ఒక్కరు పక్కకి, ఐ వాంట్ టు సీ హర్. శివాని అతడి గంభీరమైన గొంతు విని భయపడింది. చాలా గట్టిగా లడ్డూ చేయిని పట్టుకుంది. ఆ గుంపులో నుండి తప్పించుకొని లాస్ట్లో ఎవరూ లేని చోట వెళ్ళి నిలబడింది. రుద్ర అలా అరవగానే తన గార్డ్స్ అందరూ తన చుట్టూ చేరిన జనాలని పక్కకు తప్పించారు. రుద్ర ఏం చూడాలనుకుంటున్నాడో చూస్తాడని జనాలందరూ రెండు వైపులుగా డివైడ్ అయ్యారు. రుద్రకి ఎదురుగా లడ్డూ నిలబడి అతన్నే చూస్తున్నాడు. అతని పక్కనే అతని చేయి పట్టుకుని ఒక అమ్మాయి నిలబడింది. అతడికి ఆమె వీపు మాత్రమే కనబడుతుంది. ఆమె ఒత్తైన జుట్టు నడుమ వరకు ఉండి గాలికి ఎగురుతూ ఉంది. శివాని రెడ్ కలర్ షిఫాన్ ఫ్రాక్ వేసుకుంది. అతడి చూపంతా శివాని పైనే ఉంది. అక్కడే స్ట్రక్ అయ్యాయి అతడి చూపులు. ఇది మొదటిసారి రుద్ర ఒక అమ్మాయిని చూడ్డం. పిఏ రోహిత్, తన చుట్టూ ఉన్న గార్డ్స్ కూడా చాలా ఆశ్చర్యపోయారు అతని ప్రవర్తనకి. రుద్రకి ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలనుంది. అల్లరి పిల్లాడితో వచ్చింది. రుద్రకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు శివాని ఎవరో తెలుసుకోవడం. రోహిత్ అయితే చాలా షాకింగ్గా ఉంది. ఇన్ని సంవత్సరాలుగా అతని దగ్గర వర్క్ చేస్తున్నాడు. రుద్ర ఏంటనేది అతడికి పూర్తిగా తెలుసు. కానీ ఈరోజు అతని ప్రవర్తన చాలా భిన్నంగా ఉంది. అతడు ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయడు అనవసరంగా. కానీ ఈరోజు అక్కడే నిలబడి అమ్మాయి వైపు చూస్తూ ఉన్నాడు. ఆ అమ్మాయి పూర్తిగా మా బాస్కి ఆపోజిట్ మెంటాలిటీ. రుద్ర ఎప్పుడూ ఏ అమ్మాయి వైపు అంత పర్టికులర్గా చూడలేదు. నాకు తెలిసినంత వరకు వాళ్ళ సిస్టర్తో కూడా పొడి పొడిగానే మాట్లాడతారు. ఏంటో ఈ బాస్ చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. రుద్రకి చాలా కుతూహలంగా ఉంది. కానీ ఎవరో తెలుసుకోవాలని
శివాని తన వైపు చూడ్డం లేదు. అతనికి మళ్ళీ కోపం వచ్చింది. తన వైపు చూడనందుకు. చాలా గట్టిగా నేను మాట్లాడుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ నన్ను మొహం చూపిస్తూ తల కిందకి దించి ఉండాలి. నాకు వీపు చూపిస్తే చాలా కోపం వస్తుంది. శివానికి రుద్ర మాటలు విని భయమేసింది. అతని మాటలు వింటేనే అర్థమవుతుంది. అతను ఒక పవర్‌ఫుల్, అలాగే చాలా డేంజర్ వ్యక్తి అని. శివానికి ఎవరితో గొడవ పెట్టుకోవాలని లేదు. అందుకే లడ్డూ చేయి పట్టుకొని అక్కడి నుంచి వెళ్తూ ఉంది. రుద్రకి చాలా కోపం వచ్చింది. చాలా అంటే చాలా గట్టిగా. ఇంకొక అడుగు ముందుకు వేస్తే నాకన్నా చెడ్డవాడు ఇంకెవ్వరూ ఉండరు. శివాని భయంతో అక్కడే నిలబడి గట్టిగా లడ్డూ చేయి పట్టుకుంది భయంతో. లడ్డూకి అస్సలు భయం వేయట్లేదు. రుద్ర కారణంగా శివాని భయపడుతూ ఉండడం చూశాడు. లడ్డూకి కోపం వచ్చింది. మీ కారణంగా నా శివాని భయపడుతుంది. మీరు నిజంగా చాలా చెడ్డవారు. నేను శివాని మీతో ఎప్పటికీ మాట్లాడం. మీ దగ్గరికి కూడా రాం. శివాని పేరు విని పెదవులపై చిన్న నవ్వు చేరి వచ్చింది. కానీ అదెవరూ గమనించలేదు. ఓహో! ఈ అమ్మాయి పేరు శివానినా? ఈ అమ్మాయి గురించి ఈ చోటా ప్యాకెట్ ఇంతగా మాట్లాడుతుంది ఇందా నుండి. ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది శివాని గురించి తెలుసుకోవాలని రుద్ర మనసులో. ఆమె ఫేస్ చూడాలని చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. లడ్డూ మాటలు విని శివాని వారి చేయి పట్టుకొని తన వైపు లాక్కొని, నువ్వు నీ నోరు మూసుకో. ఎప్పుడు చూసినా ఎవరో ఒకరితో గొడవ పడుతూనే ఉంటావు. సైలెంట్‌గా ఇంటికి పోతా. అప్పుడు చెప్తా నీ సంగతి అంది. రుద్ర వాళ్ళిద్దరిని చూసి మళ్ళీ నువ్వు నా వైపు చూస్తున్నావా? లేదంటే నేనే వచ్చి నీ ఎదురుగా నిలబడాలా? రుద్ర మాటలు శివాని భయంతో వణుకుతూ ఉంది. గట్టిగా లడ్డూ చేయి పట్టుకొని అక్కడి నుంచి పరిగెత్తింది. రుద్ర వెళ్తున్నామని చూస్తున్నాడు. శివాని ఎగ్జిబిషన్ హాల్ గేట్ వరకు చేరుకుంది. అయినా రుద్ర శివాని వైపే చూస్తున్నాడు. శివాని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది. ఆమె అందమైన మొహం చూసి రుద్ర ఫ్లాట్ అయ్యాడు. ఆమె రూపం అతని మనసులో చేరిపోయింది. ఆమెను చూసి షాక్ అయ్యి అలాగే నిలబడిపోయాడు. అది అందమైన నేరేడు పళ్ళలాంటి పెద్ద కళ్ళు, గులాబీ రేకుల వంటి పెదవులు, అందంగా ముద్దుగా పొద్దుగా ఉన్న తన అందమైన బుగ్గలు. ఆ నీ మొహంలో టెన్షన్, అలాగే భయం ఆమెనింకా అందంగా చూపిస్తున్నాయి. రుద్ర అక్కడే స్ట్రక్ అయ్యి ఆమెను చూస్తూ నిలబడ్డాడు. అతడికి కూడా తెలీదు అసలేం చేస్తున్నాడు. అతడి దృష్టి ఎటువైపు మల్లుతుంది అని. అసలేం పట్టించుకోవట్లేదు. చుట్టూ ఉన్న ప్రపంచాన్నంతా మర్చిపోయాడు. శివాని తన చూపు తిప్పేసి ఫాస్ట్‌గా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. శివాని రుద్రని చూడలేదు. లడ్డూ చెయ్యి మాత్రం పట్టుకొని లాక్కొచ్చి పార్కింగ్ ఏరియా దగ్గరకొచ్చింది. లోపల ఉన్న రుద్రకి మాత్రం రకరకాలుగా ఉంది. అవి చూ అవి చూసిన ఒకే ఒక చూపు అతని మనసుకి బాణంలా గుచ్చుకుంది. తనకి చిన్నగా ఆ రూమ్‌లో ఎవరితో మొబైల్ రింగ్ అవుతుంది. పాట ప్లే అవుతుంది. మనవాడు పాటలు వినడు కానీ, ఇప్పుడు ఆ సాంగ్ తనున్న సిట్యుయేషన్‌కి కరెక్ట్‌గా సెట్ అయిందనిపించింది. ఇలా పాట ప్లే అవుతూ ఉంది. మొదటిసారి ఒక పాట కూడా చాలా ఇష్టంగా విన్నాడు. చాలా నచ్చింది రుద్రకి. ఇంకో వైపు శివాని కార్‌లో లడ్డూని కూర్చోపెట్టి తను కూర్చొని అక్కడి నుంచి కొంచెం దూరం వెళ్ళాక అప్పుడు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొని కోపంగా తన పక్కనే కూర్చున్న లడ్డూ వైపు చూసింది. ఆమెను చూసి తన చూపు తిప్పేశాడు లడ్డూగాడు. శివాని అతని మొహం పట్టుకొని తన వైపు తిప్పుకొని, నా ప్రేమని నువ్వు మిస్‌యూజ్ చేయాలనుకుంటున్నావా లడ్డూ వెధవా అంది. లడ్డూ మొహం మార్చుకుని సారీ నా శివాని ప్లీజ్ కోప్పడకు. చూడు నేనెంత చిన్న పిల్లవాణ్ణి. నువ్వు టీవీ సీరియల్స్ చూసి పెద్ద డ్రామా బ్యాచ్ అయ్యావు. అసలు అతనెవరో తెలీదు. ముక్కు మొహం తెలియని మనిషికి నువ్వు మాట్లాడుతున్నావు. మాట్లాడిందే కాక అతడికి నీతులు చెప్తున్నావు. అతడు చూస్తూనేమో చాలా కోపిష్టి, అలాగే చాలా యాటిట్యూడ్ పర్సన్ లా ఉన్నాడు. అవసరమా నీకతనితో? ఎలా మాట్లాడుతున్నాడో చూసావా? కోపిష్టి, యాటిట్యూడ్ పర్సన్. ఒక చిన్న పిల్లాడితో ఎలా మాట్లాడాలో కూడా తెలీదతనికి? ఒక ఆలోచించు. రేపొద్దున అతడికి పుట్టే పిల్లని
ఎలా చూసుకుంటాడో అంది కోపంగా శివాని. నువ్వు తీసుకొనిరా, తన పిల్లల్ని మనమిద్దరం కలిసి వాళ్ళని బాగా ఆడిద్దాం. వావ్! ఎంత బావుంటుందో కదా అన్నాడు లడ్డు. శివాని వాడి చెవి పట్టుకొని నోరు మూసుకో, ఇదంతా నీ అతి మాటల వల్లే వచ్చింది. ఎవరితో పడితే వాళ్ళతో ఏదైనా అది మాట్లాడేస్తావా? ఆ తర్వాత ఆ ప్రాబ్లం నేను ఫేస్ చేయాల్సొస్తుంది. ఈసారి ఎలాంటి ప్రాబ్లం తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టవుగా? నాకు తెలీదు. ఆ దేవుడిని నేనొకటే కోరుకుంటాను. ఈ విషయం ఇక్కడితో ఎండ్ అయితే బావుంటుందని. దీనివల్ల రాబోయే మన రేపటికి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటే చాలు. లద్ లడ్డు అతడు చెడ్డవాడేం కాదు. అతడికి కోపం ఇంకా యాటిట్యూడ్ కొంచెం ఎక్కువ అంతే. చాలా అందంగా ఉంటాడు. హీ ఈజ్ ఏ హ్యాండ్సమ్. సేమ్ హీరోలా ఉంటారు. నువ్వతని ఫేస్ చూడలేదా శివాని? అని అడిగాడు. చూడకపోవడమే మంచిదయింది. ఇంకెప్పుడు చూడాలని కూడా అనుకోవట్లేదు నేను. అలాంటి వ్యక్తిని నేను ఒక్క నిమిషం కూడా తట్టుకోలేను అంది శివాని. ఎక్కువ మాట్లాడకు శివాని. ఎవరికి తెలుసు? నువ్వు జీవితకాలం మొత్తం అతన్ని భరించాల్సొస్తుందేమో. అప్పుడేం చేస్తావు? అన్నాడు లడ్డూ మహారాజ్. అతడి నోట్లో నుంచి అలాంటి మాటలు విని అతని చెవుని ఇంకా గట్టిగా పిండుతూ, నీ నోట్లో నుంచి మంచి మాటలే రావా అసలు? ఇలా మాట్లాడితే రేపటి నుంచి నేను నిన్ను అస్సలు బయటే తిప్పను అంది శివాని. ఆమె మాటలు విని లడ్డు వెంటనే ఆమె ఒడిలో కూర్చొని అమాయకంగా మొహం పెట్టి, ఓయ్, నువ్వు నా లైఫ్వి. నువ్వు నా పైన అలిగితే ఎలా? నువ్వు తప్ప ఈ ప్రపంచంలో నాకెవ్వరూ లేరు. నువ్వే కదా నాకన్నీ. నువ్వు నా పైన అలిగావంటే నేనన్నీ కోల్పోయిన వాడినవుతాను అన్నాడు. శివాని ఆ పిల్లవాడి పెద్ద పెద్ద మాటలు విని తల కొట్టుకొని కార్ సీటుకి తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుంది. ఆమె చెవులలో ఇంకా రుద్ర గంభీరమైన వాయిస్ ఇంకా అతడి మాటలు వినిపిస్తూ ఉన్నాయి. అతడు తనని ముందుకు తిరగమన్నాడు. అదంతా గుర్తుకు రాకాని శివాని గట్టిగా కళ్ళు మూసుకొని ఈరోజు జరిగిన ప్రతి ఒక్కటి మర్చిపోతే బావుండు అనుకుంది. లడ్డు ఆమె భుజంపై తలపెట్టి కళ్ళు మూసుకుని పడుకున్నాడు. కానీ ఎగ్జిబిషన్ హాల్లో రుద్ర పరిస్థితి ఏమైంది అర్థం కావడం లేదు ఎవరికి. మరిక తర్వాత ఏం జరగబోతుంది? ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉంది? ప్లీజ్ కామెంట్ చేసేయండి. ఇక నెక్స్ట్ మళ్ళీ శివాని రుద్ర ఎలా కలుసుకోబోతున్నారో, అలాగే లడ్డు ముద్దు ముద్దు మాటలు మీ అందరికి ఎలా అనిపించాయో నాకు కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.